తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణాల్లో చిలకలూరుపేట నియోజకవర్గాన్ని తాము టాప్ 1-2 స్థానాలు నిలిపితే మంత్రి రజనీ అన్ని విధాల అధోగతి పాల్చేశారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు విమర్శించారు. యుద్ధ ప్రాతిపదికన 4512 టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి దళారుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు ఇచ్చామని పుల్లారావు అన్నారు. టీడీపీ తరఫున సెల్ఫీ ఛాలెంజ్ 2 జగన్ కార్యక్రమంలో భాగంగా పత్తిపాటి పుల్లారావు టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ అందించారు. చిలకలూరుపేటలోని గత ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్ల వద్ద పార్టీ నాయకులతో కలిసి ఆయన సెల్ఫీ దిగారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ కనుమరుగవుతుందని, టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని పుల్లారావు అన్నారు. చిలకలూరుపేట టిడ్కో ఇళ్ల నిర్మాణంలో టాప్ 1-2లో ఉంది చిలకలూరుపేట. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిలకలూరుపేట అత్యంత వేగంగా యుద్ధ ప్రాతిపదికన 4500 ఇళ్ళు టిడ్కో ఇళ్ళు పూర్తి చేసి అందరికి కూడా అలాట్మెంట్ లాటరీ పద్ధతిలో ఆటోమేటిక్, అది కూడా ఎక్కడ రాజకీయాలకు జోక్యం లేకుండా నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా ఎవరి ఇల్లు ఏ నంబర్ అనేటువంటి దాంతో స్పష్టంగా కేటాయించడం కూడా జరిగింది. 4.5 ఏళ్ళు దాటిపోయింది. 4500 ఇళ్ళు ఆనాడే పూర్తి చేశాం. ఓన్లీ పవర్ కనెక్షన్ ఒక్కటే పెండింగ్. ఈరోజు 4.5 ఏళ్ళు అయినా జగన్మోహన్ రెడ్డి ఏమో నేను రూపాయి కట్టే పని లేకుండా రుణమాఫీ చేస్తాను అనగానే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట చెప్పినా చంద్రబాబు నాయుడు గారిని 5 ఏళ్ళు చూసాము, జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూద్దామని ఓటేశారు. 4.5 ఏళ్ళు అయినప్పటికి కూడా 500 మంది ఇప్పుడు కుటుంబాలు చేరలేదు. చేరినటువంటి వాళ్ళేమో పాములు, గుట్టలు, పురుగులు, చెట్లు, అపరిశుభ్రత, అసాంఘిక కార్యక్రమాలకి నిలయమైపోయింది. ఈరోజు యొక్క టిడ్కో గృహ సముదాయం 52 ఎకరాలు. ఇది ఒక మహానగరంగా తీర్చిదిద్దుదాం అనుకున్నాను. ఇది ఒక న్యూ సిటీ డెవలప్ చేద్దాం అనుకున్నాను. అటువంటి దాన్ని ముఖం తెలియకపోయినా ఓట్లు వేశారు, ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. చిలకలూరుపేటనేమో లూటీ చేశారు అవినీతిలో. పేదవాడికి మాత్రం వడ్డీకి తెచ్చిన డబ్బులు వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది. అద్దె ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అద్దె కట్టాల్సి వస్తుంది, అద్దె కట్టాల్సి వస్తుంది, వడ్డీ కట్టాల్సి వస్తుంది. కానీ ఇక్కడికి మాత్రం వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. కారణం ఏంటి? వాళ్ళు అడిగిన డబ్బులు వాళ్ళకి ఇవ్వటం. ఇల్లు అలాట్మెంట్లు కూడా మార్చారు. డబుల్ బెడ్ వాళ్ళకేమో సింగల్ వాళ్ళకి డబుల్, వాళ్ళ పార్టీకి అనుకూలమైన